మన మనస్సే సుఖదుఖాలకి భగవంతుని తెలుసుకునేందుకు మూలం. అటువంటి మనస్సు గురించి ఈరోజు తెలుసుకుందాం. మనస్సు అంటే ఏమిటి? దాన్ని అన్వేషించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మనస్సు అనే ఒక ప్రత్యేక వ్యక్తి భావం ఎక్కడా లేదని తెలుస్తుంది. మనస్సు అంటే ఆలోచన సముదాయం మాత్రమే. ఆలోచనలన్నీ నేను అనే తలంపు మీద ఆధారపడి ఉంటాయి. నేను అనే తలంపే మనస్సు అని తెలుసుకో. మనస్సు అనే పేరుతో ఒక వ్యక్తి లేడు. ఆలోచన పుడుతుంది కాబట్టి దానికి ఒక చోటు ఉందని మనం ఊహిస్తాం. ఆ చోటునే మనం మనస్సు అంటాం. అంతర్ముఖమైన మనస్సే ఆత్మ. మనస్సు బహిర్ముఖమైనచో అహము జగత్తు అవుతుంది. ఆత్మకు అన్యంగా భిన్నంగా మనసు లేదు. అంటే మనసు ఒక ప్రత్యేక ఉనికి, స్వతంత్ర ప్రతిపత్తి లేదని తెలుసుకోవాలి. మనసు లేక ఆత్మ ఉంది, కానీ ఆత్మ లేక మనసు ఎప్పటికీ ఉండదు. ఒకే ఒక మూల తలంపు, అదే నేను అనే ఆలోచన, అదే అహంవృత్తి. దాని మీద ఆధారపడి మనసు పనిచేస్తుంది. ప్రత్యేక వ్యక్తిగా ఆ మనసుకు ఉనికి లేదు. అన్ని ఆలోచనల సముదాయమే మనస్సు. అహం లేకుండా ఆలోచనలు ఉండవు. కనుక ఆలోచనలు అహంతో నిండి ఉంటాయి. అంటే నేను అనే ఆలోచన లేకుండా ఇతర ఆలోచనలు ఉండవు. కాబట్టి అన్ని ఆలోచనలు అహంతో వ్యాపించి ఉంటాయి. తీవ్రంగా తీక్షణంగా ఆలోచించే మనస్సు శక్తివంతమైనదని సాధారణంగా అభిప్రాయపడతాం. కానీ ఆలోచన విముక్తమైన మనస్సే నిజంగా శక్తివంతమైంది. మనస్సు ఎప్పుడూ తన గురించి పుట్టినట్టు జ్ఞానాన్ని వదిలి బాహ్య జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటుంది. ఆలోచన రూపంలో వికేంద్రీకృతమైన శక్తి వలన కలిగిన బలహీనతే మనోచంచల్యానికి కారణం. ఎప్పుడైనా మనస్సు ఒకే ఒక ఆలోచనపై ఉంచగలుగుతామో అప్పుడు శక్తి కేంద్రీకృతమై మనస్సు శక్తివంతం అవుతుంది. పవిత్రమైన మనస్సు మాత్రమే ఒకే ఒక మార్గాన్ని గ్రహించి దాన్ని ఆచరణలో గట్టిగా ఉండగలుగుతుంది. అంటే అది తాను గ్రహించిన పద్ధతిలో అభ్యాసం చేయగలుగుతుంది. శ్వాస, ధ్యానం, దృష్టి నియంత్రణ, సాధన, ఈ 4 అలవాట్లు పాటిస్తే ఎవరికైనా మనసును జయించడం సాధ్యమే అవుతుంది.